వేటగాళ్లు అడవిలోకి వెళ్లారు. జంతువులకు పెట్టిన గురి తప్పింది. ఒక నిండు ప్రాణం బలైపోయింది. రవ్వలగుట్టపై జరుగుతున్న వేట గుట్టు రట్టయింది. అన్నమయ్య జిల్లాలో ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కాటిమాయకుంట మాధవరం గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఉంది రవ్వలగుట్ట. దీనిపై ఎక్కువగా అడవి పందులు, జింకలు, దుప్పులు, కుందేళ్లు సంచరిస్తూ ఉంటాయి. అందుకే వేటగాళ్లు ఇక్కడ గుట్టుగా మాటు వేస్తుంటారు. నాటు తుపాకులు, బాంబులు పొదల్లో దాచి రాత్రి వేళల్లో వేటాడుతుంటారు. ఇటీవల అదే క్రమంలో రవ్వలగుట్ట మీద నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. సీన్ కట్ చేస్తే హనుమంతు, రమణ అనే వ్యక్తులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. అడవి పందుల కోసం వెళ్లిన వేటగాళ్ల గురి తప్పి తూటాలు వీరికి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతోనే కాటిమాయకుంట చేరుకున్నారు రమణ, హనుమంతు. వెంటనే వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కడప రిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ హనుమంతు చనిపోగా రమణ కోలుకుంటున్నాడు. అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన కలకలం రేపడంతో రాయచోటి డీఎస్పీ ఆధ్వర్యంలో 2 బృందాలు రంగంలోకి దిగాయి. 5 గ్రామాలకు చెందిన 21 మంది వద్ద నాటు తుపాకులు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారు. వారిలో 9 మంది వేటకు వెళ్లినట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. దీంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అలాగే రవ్వలగుట్టపై నిఘా పెంచారు.